హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది నాలెడ్జ్ స్క్రిప్చర్. ఈ వీడియోలో మనం శీతాకాలంలో ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శీతాకాలం చాలామందికి అత్యంత ఇష్టమైన సీజన్. ఏడాది పొడవునా ఎండలో ఉండే మనకు శీతాకాలం ప్రకృతి ఇచ్చే ఒక గొప్ప వరం. ఎందుకంటే శీతాకాలంలో మనకు మంచి అనుభవాలని మిగులుస్తుంది. అయితే ఈ శీతాకాలంలో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎదుర్కోవడానికి మనము ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ శీతాకాలంలో మనం తీసుకునే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల ఈ శీతాకాలంతో ఏవి తినాలో ఏవి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా కూరగాయలు మరియు పండ్లు మన శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలికి మీ ఆహారంలో ఈ క్రింది పండ్లను చేర్చుకోండి. ఇందులో మొదటగా ద్రాక్ష పండ్లు. తీపిగా మరియు రుచికరంగా ఉండే ద్రాక్ష పండ్లు తీసుకుంటే శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ పండ్లు సాధారణంగా జనవరిలో లభిస్తాయి. ద్రాక్ష పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీ ఎముకలను బలోపేతం చేయడానికి మరియు మీ గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది. ద్రాక్ష పండ్లలో విటమిన్ సితో పాటు విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది. నెక్స్ట్ పియర్. ఈ పియర్స్లో విటమిన్ సి లేదా ఏ లేదా డి లభించదు, కానీ దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియకు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు కరిగించడానికి మీరు ప్రయత్నిస్తుంటే తక్కువ క్యాలరీలు గల పియర్స్ పండ్లను మీ ఆహారంలో చేర్చండి. నెక్స్ట్ దానిమ్మ. దానిమ్మ పండ్లలో టన్నుల కొద్దీ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ వ్యాధి నివారణకు సహాయపడుతుంది. మీ శీతాకాలపు ఆహారంలో దానిమ్మ పండ్లను జోడించడం ద్వారా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మరియు తీపి పొల్లని రుచిని ఆస్వాదించవచ్చు. శీతాకాలంలో ప్రయాణాల్లో ఒక గ్లాసు దానిమ్మ రసాన్ని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నెక్స్ట్ నారింజ. శీతాకాలంలో విరివిగా లభించే ముఖ్యమైన పండ్లలో నారింజ ఒకటి. నారింజ పండ్లను మీరు ప్రయాణ సమయంలో స్నాక్స్ ఫుడ్గా తీసుకుంటే చాలా మంచిది. అయితే నారింజ శీతాకాలపు పంట కానప్పటికీ ఎల్లప్పుడూ అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి. నారింజ పండ్లలో పుష్కలమైన పోషకాలు మరియు విటమిన్ డి లభిస్తుంది. నెక్స్ట్ అరటి. శీతాకాలం సీజన్లో చాలా చౌకగా మరియు విరివిగా లభించే పండ్లలో అరటి చాలా ముఖ్యమైనది. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక కణాలను బలోపేతం చేయడానికి మరియు నిర్మించడానికి సహాయపడే B6 విటమిన్ దీనిలో పుష్కలంగా లభిస్తుంది. మీరు అరటి పండ్లను ముక్కలుగా చేసి రుచికరమైన పండ్ల కప్పును తయారు చేసుకోవచ్చు. అంటే అన్ని ఫ్రూట్స్ కలిపి చేసుకుంటారు కదా, అలాగా. నెక్స్ట్ కార్న్బెర్రీస్. కార్న్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇది క్యాన్సర్లు, గుండె జబ్బులు మరియు కడుపులో మంటల నివారణకు సహాయపడుతుంది.
శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబును ఎదుర్కోవాలనుకుంటే కాన్బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ పైనాపిల్. పైనాపిల్లో విటమిన్ సి మరియు మాంగనీస్ అనే చాక్ నిండా ఉంటుంది. ఇది మీ శరీరంలోని ఎముకలకు గట్టిగా ఏర్పడడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. పైనాపిల్ పండ్లలో చక్కని పోషకాలు లభిస్తాయి. నెక్స్ట్ పెర్సిమోన్స్. పెర్సిమోన్స్ పండ్లు సీజన్తో సంబంధం లేకుండా లభిస్తుంది. ఈ చిన్న టొమాటో వలె ఉండే ఈ పండు ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవడానికి, మీ జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి మరియు మీ కంటి చూపును బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాక ఇవి చాలా రుచికరమైనవిగా ఉండటంతో పాటు వీటిని అనేక వంటకాల్లో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కివీస్. కివీస్ పండ్లలో విటమిన్ సితో పాటు విటమిన్ ఇ మరియు కే పుష్కలంగా లభిస్తుంది. కివీస్ పండ్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ శీతాకాలంలో చలిని ఎదుర్కోవడానికి కివీస్ పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం. నెక్స్ట్ చివరిగా యాపిల్స్. యాపిల్స్ పండ్లు చాలా పోషకాలతో నిండినందున వాటిని సూపర్ ఫుడ్లతో పోలుస్తారు. దీనిలో విటమిన్ బి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా యాపిల్ పండ్లు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇవి ఈ శీతాకాలంలో మిమ్మల్ని డాక్టర్ నుండి దూరంగా ఉంచుతాయి. ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసిన, నేను తెలుసుకున్న కొంతమంది వైద్య నిపుణుల సహాయంతో తెలియచేశాను. ఇటువంటి విషయంలో ఏదైనా అవగాహన కావాలంటే డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటి వీడియోలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.